T20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇప్పుడు వచ్చేసి మ్యాచ్ 21 రివ్యూ అన్నట్టు. సో ఈ మ్యాచ్ వచ్చేసి బిట్వీన్ నెదర్లాండ్స్ వర్సెస్ యూఎస్ఏ. ఓకే, సో ఈ మ్యాచ్ వచ్చేసి మనకు చెన్నైలో ఉన్న చపాక్ స్టేడియంలో మ్యాచ్ అయితే జరిగింది. ఓకే, ఫస్ట్ ఈ మ్యాచ్లో యూఎస్ఏ టీం ఫస్ట్ బ్యాటింగ్ అయితే చేసింది. సో వాళ్ళు 20 ఓవర్స్కి గాను అరౌండ్ 196 రన్స్ ఏమో చేశారు. 6 or 7 వికెట్స్ ఏమో కోల్పోయారు. ఎగ్జాక్ట్ వికెట్ ఎంత పోయిన మాత్రం నాకు అడగండి, నాకు అంత గుర్తుకు లేదు. సో యూఎస్ఏ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం సాయి తేజ ముక్కమల్ల వెల్ బ్యాటింగ్ 76 రన్స్ చేశాడు. అలాగే శుభం వచ్చేసి 48 రన్స్ ఏమో చేశాడు. సో మిగతా వాళ్ళంతా అంతకంతగానే చేశారు. సో వీళ్ళిద్దరి కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది. సో ఇక నెదర్లాండ్స్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం లీడ్కి 3 వికెట్స్ ఏమో పడ్డాయి. ఇంకా వేరే బౌలర్స్కి 2 వికెట్స్. సో ఎంత లైక్ వాళ్ళది ఎంత స్కోర్ అయింది ఏంటని చెప్పేసి నేను స్క్రీన్ మీద వేస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఇక 196 టార్గెట్ తోటి నెదర్లాండ్స్ వాళ్ళు బ్యాటింగ్ అనేది వచ్చారు. సో వాళ్ళ దాంట్లో మాత్రం జస్ట్ ఒక లీడ్ మాత్రమే 23 రన్స్ ఏమో చేశాడు. మిగతా మిగతా బ్యాటర్లు అంతకేం ప్రభావం చూపించలేదు. సో ఎవ్వరు 30+ స్కోర్లు కూడా ఎవ్వరు చేయలేదు. ఐ థింక్ లీడ్ కూడా చేయలేదు. సో ఇక వాళ్ళు ఐ థింక్ 112కో 116 రన్స్కో వాళ్ళు మొత్తం ఆల్అౌట్ అయిపోయారు. అరౌండ్ 14.3 ఓవర్స్కో సంథింగ్. సో ఈ విధంగా యూఎస్ఏ టీం అయితే మ్యాచ్ అయితే గెలిచిపోయింది. మా హాయ్ చెప్తుంది, ఇంకోసారి చెప్పు హాయ్ హాయ్ హాయ్. మా సబ్స్క్రైబరే. సో యా, ఈ విధంగా మ్యాచ్ అయితే యూఎస్ఏ వాళ్ళు అయితే గెలిచారు. ఇక యూఎస్ఏ టీంలో వచ్చేసి హర్మన్ప్రీత్ 4 వికెట్స్ ఏమో తీసుకున్నాడు. ఇంకా మన ఇండియన్ టీం మీద 4 వికెట్స్ ఏమో తీసుకున్న బౌలర్ పేరు ఉంది కదా, ఆ బౌలర్ లిన్ షికోవిచ్ సంథింగ్ ఏదో ఉంది, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ పేరు, ప్రొనౌన్సియేషన్ సరిగా రాదు. సో ఆ పర్సన్కి ఒక 2 వికెట్స్ ఏమో పడ్డాయి. సో మిగతా బౌలర్లు అందరూ ఒక్కొక్క వికెట్ ఏమో తీసుకున్నారు. యా, సో ఈ విధంగా యూఎస్ఏ టీం అయితే మ్యాచ్ అయితే గెలిచింది. మన నెదర్లాండ్స్ టీం అయితే మ్యాచ్ అయితే ఓడిపోయింది. యా, ఇది మ్యాచ్ మీద నా రివ్యూ. సో ఇఫ్ ఇన్ కేస్ మ్యాచ్ మరి మీరు చూసుంటే మరి మ్యాచ్ మీకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కమెంట్స్ ఏమైనా ఉంటే లైక్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కమెంట్స్లో చెప్పండి. సో అలాగే నా ఛానల్ వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్పటి వరకు ఉంటా. దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.